మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? కొండ మీద ప్రసంగం. హల్లెలూయా. యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగమును మనం గుర్తు చేసుకుందాం. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్ని ధన్యతలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. బైబిల్ అంతట్లో చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం 9 కనిపిస్తా ఉన్నాయి. ఇది 9లో 1 లేదా 2 అట్లా చూస్తాం. 1 లేదా 2 చూద్దాం. రైట్, ఇప్పుడు మనం చదువుకుందాం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పి వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మ విషయమైనటువంటి దీనత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో వారికి ఏముంటుందట? పరలోకము వారిది అని అన్నాడు. ఏంటిది అది? పరలోకము వారిది. ఎవరు ధన్యులు మరి ఈ లోకంలో? లోకంలో ఎవరిని ధన్యులు అని పిలుస్తారు? ఆస్తి గల వారిని. గుడ్, మంచి, వెరీ గుడ్. ఆస్తిపాస్తులు, బంగ్లాలు, ధనము, ఇంకా గొప్పగా లగ్జరీగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఏమంటది లోకము? వీరు ధన్యులు, ఆశీర్వదించబడినటువంటి వారు వీళ్ళు అని అంటారు. ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు వీరు ధన్యులు అని బాగా ధనము ఉన్నటువంటి వాళ్ళను అంటది. ఈ లోకంలో ఆశీర్వదించబడినటువంటి వారు ఎవరు అని అంటే బాగా ధనము కలిగినటువంటి వారు, బిల్డింగులు కలిగినటువంటి వారు, కార్లు ఉన్నటువంటి వారు కదా. చాలా రిచ్ ఫ్యామిలీస్ ఏమంటారు ఈ లోకము? వీళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారు, వీళ్ళు ధన్యులు, వీరు చాలా గొప్పగా ఉన్నారు అని అంటారు. అదే ఈ లోకము ఏమీ లేదనుకో మన జీవితంలో ఏం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కారు లేదు, బిల్డింగ్ లేదు, ఏం లేదు, మంచి బట్టలు లేవు, అసలు ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమంటది లోకం? వీళ్ళని దరిద్రులు రా వీళ్ళు అంటారు. ఏమి లేకపోతే ఈ లోకం మాట్లాడేది ఏంటంటే దరిద్రులకి ఏమి లేదు అంటారు. అన్నీ ఉంటే ఆ లోకం ఏమంటది? అబ్బో వీళ్ళు గొప్పోళ్ళు, ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు అని చెప్పి లోకము మాట్లాడుకుంటది. హల్లెలూయా, అవునా కదా? మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉన్నది అని అంటే ఇక్కడ మనం చూసినటువంటి వాక్యములు ఏమంటుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా, ఈ లోకంలో మనకు ఆస్తి పాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బిల్డింగ్లు, కార్లు ఏది ఉన్నా లేకపోయినా దేవుడు చెప్తున్నటువంటిది ఏంటిదని అంటే నీవు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. దేని విషయము? ఆత్మ విషయం. ఎందుకు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలంటే నువ్వు ఆత్మ విషయము దీనంగా ఉంటే నీకు పరలోకం గ్యారంటీ. హల్లెలూయా, అవునా కదా? దేవుని దృష్టిలో ఆత్మ విషయములో దీనులైనటువంటి వారు ధన్యులు. మరి సామాన్యంగా మనిషి యొక్క ఆత్మ జీవితంలో, ఆత్మ విషయంలో వారు దీనత్వం కలిగి ఉంటారా? మనిషి సాధారణంగా ఎట్లా ఉంటాడు? మనిషికి సహజంగా సహజ గుణము, సహజ లక్షణము ఏంటిదనంటే మనిషి అన్నిటిని బట్టి గర్విస్తాడు కదా. మనిషి అన్నిటిని బట్టి అహంకారము కలిగి ఉంటాడు. మనిషి అన్నిటిని బట్టి ఎప్పుడు కూడా అతడు దీనత్వం కలిగి ఉండడు. ఎందుకనంటే అన్ని ఉన్నాయి, నాకేమో కొదవలేదు అనేటువంటి ఒక అహంకారముతోటి, ఒక గంభీరత్వంతో కదా. ఇలాంటి మానవుడు జీవితంలో దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ నీకు జీరో. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీవు కలిగి ఉండాలి. ఏంది? ఈ లోకంలో నువ్వేమి సంపాదించుకున్నావనేది కాదు. ఈ లోకంలో నీకు ఎంత ఆస్తి ఉన్నది అనేది దేవుడు చూడడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని బిల్డింగులు కట్టినావని దేవుడు చూడడు. ఈ లోకంలో నీకెంత ఎంత పలుకుబడి ఉన్నదని దేవుడు చూడడు. కానీ ఈ లోకంలో జీవిస్తున్న నేను ఆత్మ గురించి దీనత్వం కలిగి ఉన్నావా లేదా అనేది చూస్తాడు. ఆత్మ ఎక్కడికి పోతుంది? మన్నైనది వెనుకట వలె మరలా మన్నుకు చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు నీ ఆత్మ చేరాలంటే ఈ ఆత్మ విషయమై నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? లేదు, దీనత్వం కలిగి ఉండలేదు అనుకోండి, గర్వించినవనుకో, గర్విష్ఠులందరూ, అబద్ధికులందరూ ఎక్కడికి పోతారట?
నరకానికి పోతారు, నిత్య నరకానికి పోతారు. నువ్వు గర్విస్తే, నువ్వు అబద్ధం ఆడితే, నువ్వు మోసం చేస్తే, నువ్వు అహంకార మనసు కలిగి ఉంటే, అహంకార దృష్టి కలిగి ఉంటే నీకు నిత్య నరకము గ్యారంటీ అని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఆత్మ గురించి దీనత్వం కలిగి ఉండాలి. దేని గురించి ఉండాలి? నేను ఎందుకు దీనత్వం కలిగి ఉండాలి అని అంటే, నీ ఆత్మ నరకమును తప్పించబడాలంటే, నీ ఆత్మ స్వర్గము చేరాలంటే, నీ ఆత్మ పరము ఉండాలంటే, నీ ఆత్మ దేవుని చెంత చేరాలి అని అంటే, ఈ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వేం చేయాలి? దీనత్వము కలిగి ఉండాలి. అవునా కదా? అందుకని యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని దృష్టికి ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడట? మనకు చాలా తెలుసు కదా, సుంకరి పరిచయుని ప్రార్థన కూడా తెలుసు, మనకు స్టోరీ తెలుసు, అన్ని తెలుసు కదా. వారు చేసిన ప్రార్థన విధానము తెలుసు. ఒకడు ఎట్లా చేశాడట? గర్వించుకుంటూ చేశాడు. మరొకడు ఎట్లా చేశాడు? తనను తాను తగ్గించుకొని ఆకాశం వైపు కనులెత్తుటకైనను నేను యోగ్యుడను కాదు దేవా, నేను పాపిష్టి వాడను అని చెప్పి తనను తాను తగ్గించుకొని ఏం చేసినాడు? ప్రార్థన చేశాడు. మరి మనం చూస్తుంటాం, ఎప్పుడైతే ప్రభు దృష్టికి మనల్ని మనము తగ్గించుకుంటామో అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడట? ఎందుకు తగ్గించుకోవాలి? మనం ఎందుకు దీనత్వం కలిగి ఉండాలి? ఎందుకు మనకి ఇది అవసరమా? కొంతమంది అసలు తగ్గించుకునేదే ఉండదు అసలు కదా. తగ్గించుకునేది అసలు అలవాటే ఉండదు. గర్వం ఎంత అంటే అంత ఉంటది అనమాట. ఏమి లేకపోయినా కొంతమందికి ఉంటుంది గర్వం కదా. ఏమి లేకపోతే కొంతమందికి ఏముంటది? గర్వం ఉంటుంది. ఏం లేకపోయినా ఉంటుంది. చాలా అసలు లోకంలో చూస్తే అన్నీ ఉన్నవాడు గర్వించాలి, కొంతమందికి ఏం లేకపోయినా ఉంటుంది అనమాట కదా. లోకంలో సామెత ఒకటి మనకు బాగా తెలుసు, అన్నీ ఉన్న విస్తారకు ఏమి లేకపోతే ఎగిరెగిరి పడుతుంది అనమాట. హల్లెలూయా. ఏమి లేనానికే ఎక్కువ గర్వం ఉంటది, ఎక్కువ పోజులుంటాయి. కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే నువ్వు ధన్యుడు. దీన మనసు వినయము కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో నీవు దీనత్వం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ దీన మనసును చూసి, నీ దీనత్వమును చూసి, నీకున్నటువంటి ఆ గొప్ప మనసును చూసి దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదవండి. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపజేయటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. యేసయ్య ఎక్కడ నివసిస్తాడంట? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసిస్తాడు. నీకు వినయం లేదు, విధేయత లేదు, దీనత్వం లేదు, నీ దగ్గర ఉంటాడా దేవుడు? క్లియర్ కదా. డైరెక్ట్ గా మనకు కనబడుతుంది వాక్యం. ఏమంటుంది? ఎవరైతే వినయము, విధేయత, దీనత్వం కలిగి ఉంటారో నేను వారి యొద్ద నేను నివసిస్తాను. ఈయన ఎక్కడుండాలి? అసలు దేవుడు ఎక్కడుండాలి? దేవుడు చెప్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను అయితే ఏం చేస్తున్నాడు? ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి, నలిగిన మనస్సును ఉజ్జీవింపజేయడానికి నేను వారి యొద్ద నివసిస్తా. దేవుడు ఆ వాక్యంలో మనం చూస్తుంటున్నాం, వినయము గలి వారి యొద్ద, దీన మనసు గలి వారి యొద్ద నేను ఆయనే మన దగ్గర నివసిస్తే ఇంకా అంతకంటే ధన్యత ఉంటుందా? అంతకంటే ధన్యత ఉంటుందా?
మనకు బాగా ఇష్టమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, బాగా ఇష్టమైనటువంటి ఒక సినిమా హీరో కావచ్చు, బాగా ఇష్టమైనటువంటి ఇక ఎవరైనా కావచ్చు, మన యొద్దకు వచ్చి ఈ రాత్రి నేను మీ ఇంటికాడ ఉంటా అంటే మన ఎట్లా ఉంటుంది? ఇక అప్పుడు చెప్పండి, ఒకసారి ఊహించుకోండి. నీకు ఇష్టమైన వ్యక్తి, నువ్వు బాగా ఇష్టపడుతున్నావు, చాలా ఫేవరెట్, ఆ వ్యక్తి అంటే నీకు చాలా ఇష్టం, అబ్బా ఒక్కసారి కలిస్తే బాగుండు అనుకుంటున్నావు. కానీ ఆయనే వచ్చి నేను ఈరోజు మీ ఇంటికాడ ఉంటాను, నువ్వు ఛాన్స్ ఇస్తావంటే నువ్వేమంటావు? అంతకంటే ఇంకేం కావాలి సార్ మాకు, ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది మాకు అంటాం, అవునా కదా? అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, నేను అక్కడ నివసించాలి, కానీ ఇదిగో నువ్వు వినయము, విధేయత, దీనత్వం కలిగి నువ్వు ఉంటే నేను నీ యొద్ద నివసించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను, నీ యొద్ద నివసిస్తా ఉన్నాను నేను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దీనికి మనం ఇట్లా అర్థం చేసుకుందాం. ఒకవేళ నాకు బాగా కోపం ఉంది కదా, ఒకవేళ నాకు కోపం ఉంది, తొందరపాటు ఉంది, వినయం లేదు, విధేయత లేదు, మర్యాద లేదు, ర్యాష్గా మాట్లాడుతున్నాను అనుకో, నా దగ్గర ప్రేమ లేదనుకో, ఇప్పుడు దేవుడు ఉంటాడా నా దగ్గర? అస్సలకే. నేను ఇతరుల మీద నిందలు వేస్తున్నా, నేను ఒకరిని దూషిస్తా ఉన్నా, ఒకరిని అపహాసిస్తా ఉన్నా, ఒకరంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ప్రేమ లేదు, నేనే నీతిమంతుడు అనుకుంటున్నా, నేనే మంచివాడిని అనుకుంటున్నా, ఎవరిని చూసినా వేస్ట్ అనుకుంటున్నా, అప్పుడు దేవుడు నా దగ్గర ఉంటాడా? ఉండడు. దేవుడు అస్సలు నా దగ్గర ఎవరి దగ్గర ఉంటాడు? వినయము కలిగిన వారి దగ్గర, దీనత్వం కలిగిన వారి దగ్గర, అందరిని సమానంగా ప్రేమించే వారి దగ్గర, అందరిని సమానంగా చూసేటువంటి వారి దగ్గర, అందరితో సహవాసం చేసేటువంటి వారి దగ్గర, దేవునితో సహవాసం చేసే వారి దగ్గర, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర, విధేయత కలిగి ఉండేటువంటి వారి దగ్గర, పరిచర్య చేసేటువంటి వాళ్ళ దగ్గర దేవుడు నివసిస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నాడు కదా. ఆయన మన యొద్ద నివసిస్తే ఎంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు, అంతకంటే ధన్యత మరొకటి లేదు. అందుకనే యేసు ప్రభు ఈ లోకములో ఎంతో గొప్ప దీనత్వమును చూపించినాడు. దీనత్వానికి యేసు ప్రభు తప్ప మరొకరిని మనము ఉదాహరణ తీసుకోలేం, అంతగా దీనత్వం కలిగి ఉన్నాడు ఆయన. ఉన్నాడా లేదండి? ఆయన విధేయత చూపించినాడు, ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు, ఆయన ఓర్చుకున్నాడు. ఆయనలాగా ఈ లోకంలో ఎవరు చేయలేదు, చేయరు కూడా, అవునా కదా? సకల యుగాలకు రాజు అయినటువంటి ఆ దేవుడు ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. రాజు ఆయన, రాజులకు రాజు, ప్రపంచానికి రాజు ఆయన, సకల యుగాలకు రాజు ఆయన. ఆ యొక్క రాజాది రాజు ఎక్కడ పడుకోబెట్టబడ్డాడు? పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు, అవునా? ఆ రాజాది రాజు ఏం చేయబడ్డాడు? వదకు తీయబడు గొర్రె పిల్లలాగా ఈ లోకానికి అప్పగింపబడ్డాడు. మౌనం వహించినాడు. మౌనం ఉంటామా మనము? మౌనంగా ఉంటామా? అస్సలు ఉండం. మనం అస్సలు ఉంటే అస్సలు ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు మనము మౌనంగా ఉండం. కానీ దేవాది దేవుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు, పరలోకములో నివసించేటువంటి వాడు, సర్వయుగాలకు రాజు అయినటువంటి వాడు, నీతిపరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆ రాజు, ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ కొరకు నా కొరకు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అంతగా తగ్గించుకున్నాడు. ఇంకా అంతకంటే తగ్గింపు ఉంటుందా? అంతకంటే వినయం, విధేయత, దీనత్వం ఉంటుందా ఎవరి దగ్గరన్నా? ఎవరైనా అలాగ చూపిస్తారా మనకు? చూపించరు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటిదనంటే, ఆత్మ గురించి నీవు దీనత్వం కలిగి ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటున్నప్పుడు మనము తొందరపడి మాట్లాడకుండా, వారిని మనం దూషించకుండా, వారిని అపనింద వేయకుండా, వారిని మనము శపించకుండా, వారి మీద మనం కోపపడకుండా మనం ఆగాల్సిన పద్ధతి ఏందనంటే, ఈ ఆత్మను గుర్తు చేసుకోవాలి. ఈ ఆత్మ ఎక్కడికి పోవాలనుకోవాలి? మనము దేవుని దగ్గరికి పోవాలి. అంటే ఈ ఆత్మను మనము నరకానికి పంపిస్తున్నాం ఇండైరెక్ట్ గా. ఎట్లా అంటే, మనము తొందరపాటి మాట్లాడిన మాటలను బట్టి, మనము చేసే క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి, ఒకరి మీద నిందలు వేయడం బట్టి, ఒకరిని దూషించడం బట్టి, ఒకరిని అపహాసించడం బట్టి ఇండైరెక్ట్ గా దేవుడు మన దగ్గర నుంచి మెల్లగా దూరం చేసుకుంటున్నాం మనమే. కానీ ఎవరి దగ్గర ఉంటాడట ఆయన? వినయము, విధేయత, దీనత్వము కలిగి ఉన్న వారి దగ్గర నేను నివసిస్తా ఉన్నా. మరి ఈరోజు మన ఆత్మను నరకం పంపించుకునేది ఎవరు? మనమా లేకపోతే ఇంకెవరన్నా?
మనకు మనమే. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికి పరలోకం ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏమి ఇస్తానన్నాడు? పరలోకం ఇస్తా. నువ్వు ధీరత్వం కలిగి ఉంటే పరలోకం వస్తుంది. పరలోకంలో నీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది, నీకు గ్యారంటీ అని చెప్తున్నాడు దేవుడు. కొంతమంది అంటారు, అన్నిట్లో దీనత్వం కలిగి ఉంటే ఎట్లా, అన్నిట్లో మనం సహనం చూపిస్తే ఎట్లా, కొన్నిసార్లు మనం కూడా ఫైట్ చేయాలంటారు. అవునా? యేసు ప్రభు ఫైట్ చేసిండా? ఎక్కడన్నా కొట్లాట పెట్టుకున్నాడా? బరబ్బ వచ్చి, యేసయ్యా నీ దగ్గర కరుణ ఉంది, నా దగ్గర కత్తి ఉంది, ఇద్దరం కలిసి రోమ సామ్రాజ్యం అన్నది ఏమంటే చేయగలుపు నాతోటి అన్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు? యేసయ్యా నీ దగ్గర కరుణ ఉన్నది, నా దగ్గర కత్తి ఉన్నది, ఇద్దరం కలిస్తే రోమ సామ్రాజ్యం మనదే, మన ఇద్దరం కలిసి వెళ్దాం దాన్ని, చేయగలుపు నాతోటి అంటే అప్పుడు బరబ్బతో అన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టవలసిన సమయం వస్తే ప్రాణమైన పెడతా, కానీ నీతోటి నేను చెయ్యి మాత్రము. అట్లా అది దేవుడు చూపించినటువంటి మాదిరి. అది వినయం, విధేయత, అది తగ్గింపు. కానీ మనమైతే ఏమంటాము? కరెక్ట్ చెప్పినావు తమ్మి, నీ దగ్గర కత్తి ఉంది, నా దగ్గర కరుణ ఉంది, నాడు నేనైతే ముందట రాను, కానీ నువ్వైతే ముందట పో, నన్ను ఏం ఫోకస్ చేయకు, నువ్వు నేనిద్దరం ఒకటే అంటాం కదా. కానీ అట్లా దేవుడు ఎప్పుడు కూడా అనలే. అందుకనే మనము ఆత్మ విషయమై దీనత్వం కలిగి మనం ఉండాలి. 2వ వచనం చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఒక్క నిమిషం ఆగండి. దుఃఖపడువారు ధన్యులు అంట. వారు ఈ దుఃఖపడితే ఎవరికైనా దుఃఖపడాలని ఇష్టం ఉంటుందండి? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏడవాలని ఎవరికైనా ఇష్టం ఉంటుందా? చెప్పండి, ఎవరికి ఇష్టము? ఎట్లా ఉండాలనుకుంటారు? ఒక మనిషి సంతోషంగా ఉండాలనుకుంటారు, ఎప్పుడు చూసినా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఇష్టపడతారు. కానీ వాక్యం ఏమంటుందని అంటే, నువ్వు దుఃఖపడితే నువ్వు ధన్యుడు, నువ్వు ఓదార్చబడతావు. హల్లెలూయా. ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్న వారి దగ్గరికి పోయి, ఎందుకమ్మా సంతోషంగా ఉన్నావు, ఏడు, దేవుడు ఏడుమన్నాడు అని అంటావా మనం? ఓకే అనం కదా. బాగా ఏడుస్తున్నటువంటి వారి దగ్గరికి పోయి మనం ఏం చెప్తాం? ఊకో అమ్మ, ఏడవద్దు, సంతోషంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి, హృదయాన్ని నిబ్బరం చేసుకోవాలి కదా. నువ్వు ఊకి ఏడవద్దు, ఏడిస్తే ఏమి రాదు మనకు. సంతోషంగా ఉండు, ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు అని చెప్పి మనం ఏం చేస్తాం? వాళ్ళకు ధైర్యాన్ని చెప్తాం. అవునా కదా? అట్లా కాకుండా లేదు లేదు, ఇగో వాక్యం చెప్పింది ఇక్కడ, దుఃఖపడవారు ధన్యులు, నువ్వు ధన్యులుగా ఉండాలంటే నువ్వు ఏడువు, నువ్వు దుఃఖపడు అంటామా మనం? అనం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దుఃఖపడువారు అంటే దీని అర్థమైంది. ఏ దుఃఖం ఇది మరి? ఏ దుఃఖమో? మనోదుఃఖం ఇది. మనోదుఃఖం అంటే పాపముల గురించి మనం ప్రాయచిత్తము కలగాల, పాపముల గురించి మనము పశ్చాత్తాపపడాల. ఇలాంటి దుఃఖం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు ఓదార్చబడతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది కదా. పాపముల గురించి మనం ప్రభు దగ్గరికి వచ్చి మనము పశ్చాత్తాపముతోటి, దుఃఖముతోటి, ప్రభువా నా పాపములు కడిగయ్యా, నా పాపములు తుడిచివేయ్యా అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపము కలిగి దుఃఖపడతావో నువ్వు ఓదార్చబడతావు. దావీదు కీర్తనకారుడు పాపము చేసిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా వర్తమానం తెలియబడిన తర్వాత అప్పుడు ఏం చేసినాడు? ఆయన బట్టలు జింపుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి దుఃఖపడుచు ప్రార్థన చేసినాడు. ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన పరుపు కొట్టుకుపోయిందంట. హల్లెలూయా. ఆ కన్నీళ్లకు పరుపు కొట్టుకుపోయేంతగా ఆయన దుఃఖంలో మునిగిపోయాడు, పశ్చాత్తాపంలోనికి మునిగిపోయాడు. అట్లనే క్రైస్తవులమైనటువంటి మనము మన మనోవేదన మనం దేవుని దగ్గర పంచుకోవాలి. మన దుఃఖము దేవుని దగ్గర మనం వెళ్ళబుచ్చుకోవాలి. పాపము గురించి దుఃఖపడాలి, మనం చేసిన తప్పుల గురించి బాధపడాలి, మనం చేసినటువంటి పాపములకు ప్రాయచిత్తము కలగాలని చెప్పి దేవుని దగ్గర మనము అడగాలి. అప్పుడు మనకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, ఉల్లాసాన్ని ఇస్తాడు, సంతోష వస్త్రాన్ని ఇస్తాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడు. మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు దేవుడు. పాపము గురించి మనం పశ్చాత్తాప పడకుండా, పాపం గురించి ఏడవకుండా, పాపములో కూరుకుపోయి, పాపములో మునిగిపోయి, పాపములో జీవిస్తూ ఏం కాదులే అని లైట్ గా తీసుకుంటే ఒకసారి తర్వాత ఏమైతుంది? నిత్య నరకములో ఎప్పటికీ ఏడుసుడే. ఇక ఏడుసుడే ఉంటుందాడ. నువ్వు ఇక్కడ ఉండి ఏడవకపోతే అక్కడ నిత్య నరకంలో ఎప్పుడు ఏడుసుడే.
అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే నేను చేసినటువంటి పాపముల నిమిత్తము, తప్పుల నిమిత్తము, ప్రాయశ్చిత్తము కొరకు దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో మనం ఏడిస్తే దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు, మనల్ని ఓదారుస్తాడు దేవుడు. అవునా కదా? మనం దుఃఖపడుతుంటే, మనం బాధపడుతుంటే దేవుడు చూస్తూ నవ్వుతాడా? ఎప్పుడు కూడా నవ్వడాయన. నువ్వు పశ్చాత్తాపంలోనికి రావాలని దేవుడు కోరుతా ఉంటాడు. నీవు నీ యొక్క పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో ఏడవాలని దేవుడు కోరుతా ఉంటాడు. కనుక మనం పాపముల నిమిత్తం ప్రాయచిత్తంతో కూడినటువంటి దుఃఖం, దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖంలోనికి మనం వెళ్ళాలి. ఆ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దుఃఖపడువారు ధన్యులు వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. పౌలు గారు పత్రిక రాస్తే దుఃఖపడ్డారట, వీళ్ళు బాధపడ్డారు. ఇంత కఠినంగా రాసిండు, ఇంత బాగా భయంకరంగా తిడతాడు రాసిండు అని బాధపడ్డారట. అయితే పౌలు గారు అంటున్నాడు, నేను రాసినటువంటి పత్రికలు మిమ్మల్ని దుఃఖపెట్టినందున నేను విచారపడను. అయ్యో ఎందుకు విచారపడవయ్యా మేము ఇంతగానే మెడితే అంటే ఏమంటుండు? విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టికే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడుతురని సంతోషించడం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషించుచున్నాను. అంటే వీరి దుఃఖం ఏం దుఃఖం? ఇది మారు మనసుకు సంబంధించిన దుఃఖం, దేవుని చిత్తానుసారమైన దుఃఖం. ఈ పౌలు గారు పత్రికలు రాస్తూ మీరు ఇట్లా ఉన్నారు, మీరు ఇట్లా ఉన్నారు, మీరు ఈ ఆచారం చేస్తారు, మీ ఆచారం చేస్తారు, మీరు మారురి 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 అని పత్రికలు రాసి పత్రికలలో తిట్టాడు. బాగా తిడితే వాళ్ళు బాధపడతారట. వాళ్ళు బాధపడరు, కొంత బాధపడతారు కదా. ఊకే తిడతా ఉంటే ఏమంటారు? బాధపడతారు కదా. కొంతమంది బంద్ అవుతారు, రావడం కూడా బంద్ అవుతారు. అయితే వీళ్ళు అంటున్నారు, అయ్యా మేము బాగా బాధపడ్డామయ్యా, నువ్వు రాసిన పత్రికల వల్ల మాకు చాలా బాధ కలిగింది అని అంటే, అయితే నాకేంది, నాకేం విచారం లేదు, మీరు బాధపడ్డా నాకు పర్వాలేదు అంటున్నాడు పౌలు గారు. ఎందుకనంటే ఈ పత్రికలు మిమ్మల్ని స్వల్పకాలం మట్టికే బాధ పెట్టినాయని నాకు తెలుసు. అయితే మీరు ఏడ్చినందుకు, దుఃఖపడ్డందుకు నేను సంతోషించడం లేదు, కానీ ఈ దుఃఖం వలన మీరు ఏం చేయబడ్డారు? మారు మనసు పొంది, అందుకు నాకు సంతోషం. ఏ విషయంలోనైనాను మీరు దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం ఏం కలగజేస్తుందట? లోక సంబంధంగా మనకి ఇది లేదు, అది లేదు, వీళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు అని ఏడుస్తూ ఉంటే అది మనకి ఎక్కడికి పోతుంది? దారి ఎక్కడికి తీస్తుంది? ఏడిచి ఏడిచి ఇక నేను బతికి వేస్ట్, ఇక నేను చచ్చిపోతే బాగుండు అని ఆలోచన తీసుకొస్తాడు సాతాను. ఏడిచి ఏడిచి ఏం చేస్తాం మనము? ఆఖరికి ప్రాణం తీసుకునే దాకా పోతుంది అన్నమాట. ఇది లోకానుసారమైన దుఃఖం. మరి మారు మనసుకు సంబంధించిన ఆ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, అది దుఃఖమును పుట్టించదు, అది మరణమును కలగజేయదు, అది జీవమును కలగజేస్తుంది, అది ఉజ్జీవమును కలగజేస్తుంది. చదవండి. చూసారా? అంటే వీరు మనో దుఃఖము, వారు దేవుని చిత్తానుసారమైన దుఃఖమును కలిగి మారు మనసు పొందారు. పౌలు గారు రాసిన పత్రికలను బట్టి అవి చదువుకొని ఓహో ఇట్లుండాలా అని చెప్పి కొద్దిగా బాధపడ్డప్పటికీ కూడా ఆ దుఃఖం వాళ్ళని ఏం చేసింది? మారు మనసు కలిగేటట్టుగా చేసింది. వాళ్ళకి వచ్చినటువంటి మారు మనసును బట్టి పౌలు సంతోషిస్తా ఉన్నాడు. చూసారా? మీకు ఎంత మారు మనసు వచ్చిందో చూసారా? ఎంత కార్యం జరిగిందో చూసారా? మీరు ఆశీర్వదించబడ్డారో తెలుసా? మీరు చాలా మంచి వాళ్ళు. మీరు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీకేం కలిగింది? మారు మనసు కలిగింది. ఒకవేళ లోక సంబంధమైనటువంటి దుఃఖము కలిగి ఉంటే అది మరణానికి దారి తీస్తుంది అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఈ దుఃఖము భారభరితమైన దుఃఖము కాదు, భారమైనటువంటి హృదయాలను తేలికపరిచే దుఃఖం ఇది. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు గమనించారా? బాగా భారము కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవా అని దేవుని సన్నిధిలో ఏడ్చితే ఆ భారం అనేది తెలిగిపోతుంది.
తొలగిపోయి అప్పుడు హృదయం ఎంత తేలిక అయిపోతుంది అంటే అంత తేలిక అయిపోతుంది. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడిన ఆ దుఃఖము నువ్వు కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో నీ బాధ అంతా నువ్వు చెప్పుకొని దేవుని దగ్గర ఏడిస్తే నీ హృదయం ఎంత తేలిక అయిపోతుందో తెలుసా? అసలు అలాంటి ధైర్యము, అలాంటి ఓదార్పు, అలాంటి ఆదరణ ఏ మనిషి ఇచ్చినా నీ హృదయం తేలిక పడదు. కానీ దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చి నీ భారమైన హృదయంతో నువ్వు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును కలిగి దేవుని సన్నిధిలో ఏడిస్తే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు. అందుకనే ఈ దుఃఖము భారభరితమైన దుఃఖము కాదు, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. అందుకనే లోక సంబంధమైన దుఃఖం ఏడికి పోతుంది? మరణానికి దారి. అయితే మరణము నుండి అనగా నిత్య నరకము నుంచి, నిత్య మరణము నుండి మనం తప్పింపబడాలి అని అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనం కలిగి ఉండాలి. మనం ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఈ నిత్య నరకమును మనం తప్పించబడాలి అని అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో దీనత్వం మనం కలిగి ఉండాలి. ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనం కలిగి ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దాం. 2 కొరింథీయుల పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. క్రీస్తు నందు శ్రమలు ఎట్లయితే విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు నందు ఆదరణ కూడా అలాగా. అంటే క్రీస్తు కొరకు మనము శ్రమ పడిన కొలది దేవుడు ఆదరణను మనకి ఇస్తా ఉంటాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు కలిగి ఉన్న కొలది దేవుని యొక్క ఆదరణ మనకు వస్తూ ఉంటుంది. లోకము గురించి, ఆస్తి పాస్తుల గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఎప్పుడు ఏడవకండి. నీ ఆత్మ గురించి ఏడువు, నువ్వు చేసిన పాపమును గురించి ఏడువు. అప్పుడు దేవుడు నీకు ఆదరణ కలిగిస్తాడు. పౌలు గారు చెప్తున్నాడు, దేవుడు మమ్మల్ని ఎలాంటి ఆదరణతో మమ్మల్ని ఆదరించాడో ఆ ఆదరణను మేము ఇతరులకు ఇస్తున్నాం. ఇది దేవుని నుంచి వచ్చిన ఆదరణ. మాకు దేవుడు శక్తిని ఇస్తా ఉన్నాడు ఆదరించడానికి. దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. మేము దేవుని చేత ఆదరించబడుతున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కొరకు మేము అన్నిటినీ అనుభవిస్తున్న కొలదిగా దేవుడు మాకు ఆదరణను ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆదరణ మనము పొందుకోవాలనంటే మనము దైవ చిత్తానుసారమైన దుఃఖము, పాప ప్రాయశ్చిత్తం కలగవలసినటువంటి దుఃఖము, మారు మనసుకు సంబంధించిన దుఃఖము కలిగి ఉండాలి. చేసిన పాపమును పోగొట్టుకోవడానికి దేవుని సన్నిధిలో ఏడవాలి, మనం దుఃఖపడాలి. పాపమును చేస్తూ మనము చాలా తేలికగా తిరిగేస్తున్నాం సమాజంలో. ఎవరు చూస్తలేరని అనుకుంటాం, మనల్ని ఎవరు కనిపెడతలేరని అనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రతిసారి మనము దేవుని సన్నిధిలో ఎందుకు కూడుకోవాలని అంటే ఆయన సన్నిధిలో మనము భారభరితమైనటువంటి హృదయమును కలిగి ఈయన దేవుని సన్నిధిలో మనం ఏడిస్తే, దుఃఖపడితే, పాపముకు ప్రాయశ్చిత్తము కలగాలని మనం ఎప్పుడైతే మారు మనసుకు సంబంధించిన దుఃఖం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఆదరణ కలిగిస్తాడు, మనకు ఓదార్పునిస్తాడు కదా. పాపముల నిమిత్తం మనం దుఃఖించాలి, చేసిన పాపం పోగొట్టుకోవడానికి ఏడవాలి. దావీదు ఏడ్చాడు, పరుపు కొట్టుకపోయేంత ఏడ్చాడు. దేవా నాకు మారు మనసు ఇయ్యని అన్నాడు, నూతన హృదయం నాకు కలగజేయ అన్నాడు, నూతన మనసు నాకు ఇయ్య అన్నాడు, నూతన స్వభావం నాకు దయచేయని అన్నాడు. నేను పాపం చేశానని దేవుని దగ్గర ఏడ్చాడు దావీదు. మన ఆత్మలను మనం రక్షించుకోవడానికి, మన ఆత్మలను దేవుని చేత మనం చేర్చుకోవడానికి మనము చేయవలసిన పని ఏంటిదనంటే మనము దీనత్వం కలిగి ఈ లోకంలో మనము ఎంతగా దీనత్వం కలిగి ఉంటే అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ లోకమేమో నువ్వు దీనత్వం కలిగి ఉండకు అని అంటది. ఈ లోకం అంటది నువ్వు అస్సలు నువ్వు తగ్గించుకోకు, నువ్వు దీనత్వం కలిగి ఉండకు, నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు అని అంటది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరుకో, పగ తీర్చుట నీ పని కాదు, నా పని. నువ్వు ఊరుకో, నువ్వు దీనత్వం కలిగి ఉండు, నువ్వు తగ్గించుకో, నేను నిన్ను హెచ్చిస్తా అని అంటున్నాడు. ఇలాంటి పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధిలో ఏడవాలి. అప్పుడు మన యొక్క ఆత్మ ఎక్కడికి పోతుందట?
పరలోక రాజ్యం. ఎవరికి గ్యారంటీ ఉంది ఇది? ఆత్మ విషయమైనటువంటి దీనులైన వారు, వారికి ఏమిస్తాడట దేవుడు? పరలోక రాజ్యం ఇస్తాడు. ఆత్మ విషయమై దీనత్వం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో పరలోకం మనకు గ్యారంటీ. అంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉంటుంది? ఇంకా ఏమి సంపాదించుకున్నామన్నది కాదు ఇక్కడ ముఖ్యం, ఎంత హుందాగా బ్రతికినామన్నది కాదు ఇక్కడ ముఖ్యం, ఎన్ని కోట్లు కూడబెట్టుకున్నామన్నది కాదు, ఎన్ని బిల్డింగ్లు మనం కట్టుకున్నామన్నది కాదు, ఎంత ఆస్తి మనకున్నదన్నది కాదు ముఖ్యం. కానీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా వీటన్నిటిని దేవుడు లెక్కలోనికి తీసుకురాడు. కానీ నీవు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉన్నవా లేదా అనేది లెక్కలోనికి వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? నువ్వు దీనత్వం కలిగి ఉన్నవా లేదా అనేది లెక్కలోనికి వస్తుంది. ఎటు పోయినా మనం ఎక్కడ చూసినా బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే, నువ్వు తగ్గించుకో, నిన్ను వాళ్ళు ఇంకొకరిని ప్రేమించు. నువ్వు తగ్గించుకో, నిన్ను వాళ్ళు ఇంకొకరిని. ఇది నువ్వు చేయగలిగితే పరలోక రాజ్యం మనది. హల్లెలూయా. గ్యారంటీ ఉందా మనకి? పోతామా మనం? పోము కదా. పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మరి? తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోకపోతే నీకు గ్యారంటీ లేదు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉంటామో అప్పుడు మనకు గ్యారంటీ. దేవుడే చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. పరలోక రాజ్యం వారిది, వారు ఓదార్చబడతారు. చూసారా? పాపము గురించి దుఃఖపడాలి. అయ్యో నాకు ఇది లేదు, అయ్యో నాకు అది లేదు, నాకు ఈ ఆస్తి లేదు, నాకు ఇది ఇల్లు లేదు, నాకు బిల్డింగ్ లేదు, నాకు కారు లేదు, నాకు బట్టలు లేవు, నాకు ఇది లేదు అని ఎప్పుడు కూడా మనం దుఃఖపడద్దు. వాటి గురించి అస్సలు ఏడవద్దు. ఏమన్నాడు? వాటి గురించి ఏడ్చే వాళ్ళని ఏమన్నాడు దేవుడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయితే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటిని పోషిస్తున్న తండ్రి మిమ్మల్ని పోషించడా? అయితే మరి ఏం చేయాలి దేవా అని అంటే ఏం చేయమన్నాడు? మీరు మొదట నా రాజ్యమును నీతిని, అప్పుడు అవన్నీ మీకు. ఆయన రాజ్యము, ఆయన నీతిని మనం వెతకాలి. మనం ఆయన దగ్గర ఎట్లా ఉండాలి అనేది ఆలోచన చేయాలి. ఎట్లా జీవిస్తే ఈ లోకం విడిచి పరలోకం పోతాం అనేది ఆలోచన చేయాలి. ఇది ఆలోచనలో పెట్టుకోవాలి. అందుకే ఆత్మ విషయమైన దీనులైనటువంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దుఃఖపడు వారు ధన్యులు అని సెలవిస్తూ ఉన్నది. అంటే మీరు ఎప్పుడన్నా పోయి నవ్వెటోళ్ళ దగ్గరకు పోయి ఏడుగురు అని చెప్పకుర్రి, అది వేరే. మళ్ళా నీవు పాపం చేస్తేవా, అయితే పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో ఏడువు. అది ఆ దుఃఖము దేవుడు కోరుకుంటుంది. అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. అది పౌలు గారు ఆదరించబడ్డారు. అట్లా పౌలు గారు ఏడ్చారు, దావీదు ఏడ్చారు. ఇట్లా చాలా మంది భక్తులు పాపము చేసి దేవుని దగ్గర ఏడ్చినారు, ప్రాయశ్చిత్తము కలిగించుకున్నారు, మారు మనసు కలిగింది. కాబట్టి అలాంటి మారు మనసు నీకు, నాకు, మనందరికీ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగూ తగ్గించుకొని బ్రతికేటువంటి కృప దేవుడు మనకందరికీ కలగజేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.